వైసీపీ హయాంలో ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని నేతలు వేల కోట్లు దోచుకున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితంగా అందించడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే అది చూసి ఓర్వలేక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వంటి వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తుండడం గురువింద గింజ సామెతను గుర్తు చేస్తోందని ఎద్దేవా చేశారు. ఇక జగ్గిరెడ్డి తనపై చేసిన విమర్శలను ఖండించారు. గతంలో గోదావరి నదిలో చెరువులను తలపించేలా చేసిన ఇసుక తవ్వకాలతో 2 యువకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అందుబాటులో ఇసుక, తక్కువ ధరకి ఇసుక అందుబాటులోకి తెచ్చింది. ఆనాడు గత పరిస్థితులు ప్రజలందరికీ మర్చిపోలేదు. ఇంకప్పుడే మర్చిపోయారు. మీరు ప్రజలు కాలంలో అన్ని మర్చిపోతారనుకుంటే తప్పది. గత కాలం ఆ వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దొరకక ఇక్కట్లు పడి ప్రజలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. దానిని ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా ఇబ్బంది లేకుండా ఇసుక తక్కువ ధరకి అందుబాటులో అందరికీ ఉంచింది. ఎక్కడ అన్ని నిర్మాణ రంగం ఎక్కడ కుదేలు అవ్వలేదు. పైపెచ్చు కూలీలందరికీ కూడా ఉపాధి దొరికింది. లక్షలాది మంది, వేలాది మంది కూలీలు ఈ రోజున ఇసుక ర్యాంపుల్లో పనులు చేసుకుని వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం యొక్క ఘనత.